నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినిపించే ప్రతి మాట మనసుని తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 40. గరుడపల్లి సంస్థానం కిందకి 15 గ్రామాలు వస్తాయి. అధికారికంగా ఆ సంస్థానానికి గ్రామాలకి పెద్దగా సంబంధం లేకపోయినా తరతరాలుగా గరుడపల్లి రాజవంశస్థుల హయాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండడంతో చుట్టుపక్కల ఏ అవసరం వచ్చినా ఆ సంస్థానానికి రావడమే వాళ్ళకి అలవాటు. కానీ రాజా హరిశ్చంద్ర అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆ ఎస్టేట్ వ్యవహారాలు కుంటుపడడంతో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆయన దూరపు చుట్టం కొడుకైన శంకరాన్ని చేరదీసి తన బాధ్యతలు అప్పగించడం మొదలుపెట్టాడు. అతను అతని కొడుకు దీపాంకుర్ కూడా సరైన వాళ్ళు కాదని త్వరలోనే గ్రహించాడాయన. కానీ ఆయనకి వేరే ఆప్షన్ ఏముంది? ఆరోగ్యం బాగున్నంత వరకు వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచాడు. అధికారం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది. మెల్లమెల్లగా క్యాన్సర్ ఆయనని కబళించడం మొదలుపెట్టేసరికి మనవడి అవసరం తెలిసి వచ్చింది. మృత్యుగంటికలు మోగుతుంటే తాను చేసిన తప్పులు కళ్ల ముందు కరాళ నృత్యం చేయడం మొదలుపెట్టాయి. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దీపాంకుర్ ఏకు మేకై కూర్చున్నాడు. అవన్నీ నీహార్తో చెప్పడానికి అతను అవకాశం ఇవ్వలేదు. అందుకే వివరంగా ఒక డైరీలో రాసిపెట్టాడు. తనకి నమ్మకస్తుడైన లాయర్ దామోదర్కి తన మరణానంతరం నీహార్కి చేరేలా ఏర్పాటు చేశాడు. ఇది తెలియని దీపాంకుర్ తండ్రిని అడ్డం పెట్టుకుని రాజ్యం చెలాయించడం మొదలుపెట్టాడు. నీహార్ మీద హత్యా ప్రయత్నం నీ మూర్ఖత్వం తీవ్రంగా అన్నాడు శంకరం. వాడిని ఎప్పుడో అడ్డు తప్పించవలసింది, ఇప్పటికే ఆలస్యమైంది. తండ్రికి కోపంగా సమాధానమిచ్చాడతను. ఈ టైంలో వాడికి ప్రమాదం జరిగితే అది మన మీదకి వస్తుంది. ఆల్రెడీ మనం ఒక ప్లాన్ వేశాం. అది ఏం జరుగుతుందో చూడకుండా ఇలా తొందరపడితే ఎలా? కొడుకుని తీవ్రంగా మందలించాడు. ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ తన కొడుకు ఆవేశం వల్ల మొదటికే మోసం వస్తుందేమో అని భయం పట్టుకుంది. వాళ్ళు ఆ వాదనలో ఉండగానే లోపలికి ప్రవేశించాడు ఒక వ్యక్తి. ప్లాన్ వేస్తే అది తిరుగులేనిదే ఉండాలి, కానీ ఇలా బెడిసి కొట్టి ఒకరినొకరు నిందించుకునేలా ఉండకూడదు. సన్నగా పీలగా ఉన్న కంఠం వినిపించేసరికి ఇద్దరు గిరుక్కున అటు తిరిగారు. అక్కడ నిలబడి ఉన్నాడు పొట్టిగా ఊబకాయంతో ఉన్న వ్యక్తి. అతని శరీరానికి కంఠానికి పొంతనే లేదు. మీరా? తండ్రి కొడుకులిద్దరూ తడబడుతూ ఒకేసారి అడిగారు. నేనే. నన్ను కలుపుకోకుండా మీ పాటికి మీరు ప్లాన్లు వేసుకుంటూ పోతున్నారు. ఎంతవరకు సాధిస్తారో చూద్దామని ఎదురు చూస్తున్నాను. రెండిట్లో ఒకటి ఫెయిల్ అయ్యేలా ఉంది, మరొకటి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఇక నాకు రంగప్రవేశం చెయ్యక తప్పలేదు. తాపీగా అంటూ ఎప్పుడూ రాజా హరిశ్చంద్ర కూర్చునే ఎగ్జిక్యూటివ్ చైర్లో తన భారీ శరీరాన్ని కోలేశాడు. ఆ ఫ్రెంచ్ కట్ మీసాలు, నీట్గా పక్కపాపిడి దువ్విన పలచని జుట్టు చూడగానే నవ్వు తెప్పిస్తాయి, కానీ ఎవ్వరూ ఆ సాహసం చేయరు. కారణం ఆ శాల్తీ తాలూకా కళ్ళు. ఆ కుర్చీ నాది అని దీపాంకురు చెప్పాలనుకున్నాడు, కానీ ఎందుకో చెప్పలేకపోయాడు. కారణం ఆ వ్యక్తి కళ్ళలో కదలాడుతున్న క్రూరత్వం. అతనికి ఆ వ్యక్తి గురించి తెలియకపోయినా శంకరానికి చాలా బాగా తెలుసు. అందుకే వినయాతి వినయంగా అతని కుశలం కనుక్కున్నాడు. ఎప్పుడు వచ్చారు? తమరు కాకితో కబురంపితే కారు పంపేవాడిని కదా లాంటివన్నమాట. తండ్రి అలా ఒక కామెడీ శాల్తీ ముందు వంగి వంగి మాట్లాడడం అస్సలు నచ్చలేదు దీపాంకుర్కి. కానీ పైకి కనిపించేంత కమెడియన్ పర్సనాలిటీ ఆ వ్యక్తిది కాదని కళ్ళు హెచ్చరిస్తున్నాయి. దీపాంకుర్ ఒక అడుగు వెనక్కి వేయక తప్పలేదు. శంకరం, మనం స్నేహితులం, అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోకు. మనలో మనకి మర్యాదలేంటి? ఈ మ్యాన్షన్ మనది, ఈ సంస్థానం మనది కాబోతోంది. ఇక పరాయి వాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడితే ఎలా? యథాలాపంగా తనతో వాళ్ళని కలిపేస్తూ క్షణాల్లో ఆ మ్యాన్షన్పై మీకు మాత్రమే హక్కు లేదు, నేను కూడా ఉన్నాను అని ఘంటాపదంగా చెప్పేశాడు. కుక్కిన పేనుల్లా నోరు మూసుకుని నిలబడ్డారు ఇద్దరు. ఫెయిల్ అయిన ప్లాన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫెయిల్ కాబోతున్న ప్లాన్ని కాపాడుకోవాలి ముందు అంటూ శంకరం వైపు చూశాడు, రిలాక్స్డ్గా వెనక్కి వాలి కూర్చుంటూ. కాళ్ళు ఊపుతూ దర్జా వెలగబడుతున్న ఆ శాల్తీని ఈడ్చి బయటపడేయాలన్నంత కోపంలో ఉన్నాడు దీపాంకుర్.
అది ఇట్టే కనిపెట్టాడు ఆ భారీ పర్సనాలిటీ. లారీ డ్రైవర్ హాస్పిటల్లో నోరు తెరిచేలోగా ఊపిరి అందక చనిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ బ్రతుకు కటకటాల పాలయ్యేది కదా దీపాంకురం. జాలి నటిస్తూ అంతర్లీనంగా బెదిరింపును జోడించాడు. దీపాంకుర్కి తన పేరంటే చాలా ఇష్టం. ఎవరైనా అలా అంకురం అంటే చాలా చికాకు అతనికి. అయినా ప్రస్తుతం అది పట్టించుకునే స్థితిలో లేడు. డ్రైవర్ చనిపోయాడా? గొంతు తడారిపోతుండగా అడిగాడు. అవును, ఎవరో సన్నగా పొడవుగా ఉన్న వ్యక్తి డాక్టర్లా వచ్చి తన పని పూర్తి చేసుకుపోవడం పెద్ద సంచలనం సృష్టించింది. దీపాంకుర్ని ఎగాదిగా చూస్తూ చెప్పాడు. దీపాంకుర్ కన్నా వేగంగా స్పందించాడు శంకరం. మీ మాట మేము ఎప్పుడైనా కాదన్నామా? ఈ సమస్యని మీరే పరిష్కరించండి ప్లీజ్. నోరు విప్పబోతున్న కొడుకు వైపు ఉరిమి చూసి అతన్ని ప్రతిమాలాడు శంకరం. అప్పుడు నవ్వాడతను. ఆ నవ్వు తన కాలి కింద ఇరుక్కున్న ఎలకని చూసి పిల్లి నవ్వినట్టుగా ఉంది. అతను సిరిపురం జమీందార్ ధనుష్కోటి, నీహార్ మేనమామ. ఆలేహిని పిక్ చేసుకోవడానికి వచ్చిన ధ్రువ్ నభ కూడా ఆమెతో ఉండడంతో ఆనందంగా నవ్వుతూ విష్ చేశాడు. ఇంత ఉదయమే మాకు అంత మనోహరమైన దృశ్యం కళ్ళబడే అదృష్టం నేనేం చేసుకున్నానబ్బా. ప్యాసింజర్ సీట్లో కూర్చోగానే నభ వైపు తిరిగి అన్నాడు. నభ అందంగా నవ్వింది కార్ డోర్ వేస్తూ. ఆలేహ్య వెనక సీట్లో సెటిల్ అవ్వగానే కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు ధ్రువ్. ఉదయమే మీ కంపెనీ కోరుకుంటోంది ఈ అమ్మాయికురాలు అనుకోవచ్చుగా నవ్వుతూ అని మొహం చిట్లించింది నభ. ధ్రువ్, ఏమైంది? అప్రయత్నంగానే ఆమె చెయ్యి అతని నుదుటిని తాకింది. ఆలేహ్య తన టెన్షన్లో తాను ఉండడంతో ధ్రువ్ నుదుటి మీద బ్యాండేడ్ చూడలేదు. నభ మాటలు ఆమెని ఈ లోకంలోకి తీసుకొచ్చాయి. రియర్వ్యూ మిర్రర్లో చూసింది. చిన్న దెబ్బ, రాయి తగిలింది అన్నాడు యథాలాపంగా. నభ తన చేత్తో బ్యాండేడ్ మీద సున్నితంగా రాసింది తన చూపుడు వేలితో. అతను చిన్నగా నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా వత్తి వదిలేశాడు. కార్ మెల్లగా ఆ వీధి దాటి మెయిన్ రోడ్ ఎక్కింది. రాయి చెట్టు మీద నుంచి రాలి కింద పడిందా? వెనక నుంచి అడిగింది ఆలేహ్య. అదెలా జరుగుతుంది? రిడిక్యులస్ అంది నభ నవ్వుతూ. మరి రాయి అలా పైనుంచి జారి పడితేనే అక్కడ తగిలేది, లేదా ఎవరో గురి చూసి విసురుండాలి. సీట్లో ముందుకు జరిగి ధ్రువ్కి నభకి మధ్యలో మొహం చేర్చి ఇద్దరిని మార్చి మార్చి చూసి కామెంట్ చేసింది ఆలేహ్య. ఆలుకి బ్రెయిన్ ఉందన్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను నేను అన్నాడు ధ్రువ్ నవ్వుతూ. బుంగమూతి పెట్టింది ఆలు. నవ్వింది నభ. అతను ఎలానో అరుణ్ గురించి ఆడపిల్లలిద్దరినీ హెచ్చరించాలని అనుకున్నాడు. నీహార్తో కూడా ఈ విషయం చర్చిస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చాడతను. రాత్రి మీ ఇద్దరి కలల రాకుమారుడు నా మీదకి యుద్ధానికొచ్చాడు అన్నాడు ధ్రువ్ నవ్వుతూ. మొహామొహాలు చూసుకున్నారు నభ ఆలేహ్య. అరుణ్? ఇద్దరూ ఒకేసారి అరిచారు. ఓరిని, నభ నా పేరు, ఆలేహ్య టార్జాన్ పేరు చెప్తారేమో అనుకున్నాను. మా మనసులు ముక్కలు చేసి ఇద్దరూ ఒకటే పేరు పలకడం చాలా దారుణమైన విషయం వాపోయాడు ధ్రువ్. ధ్రువ్, బీ సీరియస్ అంది నభ. అతను రాత్రి సంఘటన చెప్పాడు. అందుకేనా ఇలా నా పికప్ డ్రాప్ డ్యూటీ తీసుకున్నారు? కోపంగా అడిగింది నభ. ఆమెకి చాలా ఆశాభంగం అనిపించింది. తన కోసం వస్తున్నాడేమో అనుకుంది. ఇలా బాధ్యత తీసుకుని వస్తున్నాడని అర్థమయ్యేసరికి మనసు నిరాశగా ఫీల్ అయ్యింది. అది గ్రహింపుకొచ్చింది ఆలేహ్యకి. ధ్రువ్ రోడ్ మీద ఫోకస్ పెట్టడంతో ఆమె మొహంలో మారిన రంగులని గమనించలేదు. దుర్మార్గుడా! ధ్రువ్ చెవి దగ్గర అరిచింది ఆలేహ్య. ఔచ్! నాటీ గర్ల్, అలా అరిస్తే యాక్సిడెంట్లు అవుతాయి కోపంగా నటించాడు ధ్రువ్. నీ చేతుల్లో బండి అదుపు తప్పుతుందంటే ఎల్కేజీ పిల్లాడు కూడా నమ్మడు. కానీ నువ్వు చేసిందేమైనా బావుందా? నిలదీసింది నవ్వు దాచిపెట్టుకుంటూ ఆలేహ్య. నభ వారి సంభాషణ వింటూనే కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. కిటికీ అద్దాలు కిందకి దించడంతో గాలి చేస్తున్న అల్లరికి ఆమె వద్దైన పట్టులాంటి జుట్టు ఎగురుతోంది. ఒకసారి ఆమె వైపు చూసి చూపు తిప్పుకున్నాడు ధ్రువ్. ఇప్పుడు నా మీద అంత నింద వేయడానికి కారణమేంటో అడిగాడతను. నా మీద అటాక్ జరిగితే నీ కారులో నన్ను దింపడం మానేసి గోళీకాయ గొట్టంగాడిని నాకు సాయం ఇచ్చి పంపుతావా?
నభని మాత్రం ఉదయం సాయంత్రం దగ్గరుండి మరీ దింపుతావా? నీకు నేను చేసిన పేస్ట్రీలు ఇవ్వను పో. అలక నటించి నభ వైపు మొహం తిప్పింది ఆలేహ్య. నభ మొహంలో నిరాశపోయి అందమైన నవ్వు మెరిసింది. నిజమా అన్నట్టుగా చూసింది ఆలేహ్య వైపు. ఆమె కన్నుగీటింది అల్లరిగా. గోళికాయ గొట్టంగాడా? యు మీన్ చిరు? సందేహం నివృత్తి చేసుకోవడానికి అడిగాడు ధ్రువ్. ఈ మాట వాడితో అన్నావంటే నేను తయారు చేసే క్రీమ్ బన్నులు కూడా కట్, బెదిరించింది ఆలేహ్య. అలా నవ్వుకుంటూ తమ గమ్యాన్ని చేరుకున్నారు వాళ్ళు. అంతవరకు ఎక్కడో ముసుగు వేసుకుని దాక్కున్న టెన్షన్ ముసుగు తొలగించి వికటాటహాసం చేస్తూ ఆలేహ్య గుండెల్లో బైఠాయించింది హాస్పిటల్ ముందు కారు ఆగగానే. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.